వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తప్పులున్నా రిటర్నింగ్ అధికారులు స్వీకరించారని టీడీపీ నాయకులు మద్దిరాల మ్యాని కనపర్తి శ్రీనివాస్ ఆరోపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడారు. విడుదల రజని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిలకలూరుపేటలో అవినీతికి కేరాఫ్ గా నిలిచిన రజని గుంటూరు పశ్చిమలో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. విడుదల రజని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వెస్ట్ కాన్స్టిట్యున్సీగా వచ్చింది. అక్కడ పనికిరాని చెత్త గుంటూరులో ఎందుకు పనికొచ్చింది? ఆమె అక్కడ చేసినటువంటి అవినీతి, అక్కడ చేసినటువంటి కుంభకోణాలు భయంకరమైనటువంటివి. ఆమెని అక్కడ ప్రజలు తిరస్కరించారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈమెకి సీట్ ఇవ్వటానికి వీల్లేదు, ఇక్కడ ఏమాత్రం కూడా నాయకులను కానీ ప్రజలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఈమెకి సీట్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి అధిష్టానం దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే కానీ అధిష్టానంలో ఆమెకు ఉన్నటువంటి పలుకుబడితో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆమెని గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ పంపించాడు. అయితే అక్కడ పనికిరానటువంటి చెత్త ఈ గుంటూరులో ఎందుకు పనికొచ్చిద్దని చెప్పి అడుగుతూ ఉన్నా. ఆమె భ్రమపడతా ఉంది. ఈ రోజున ఏదో ఒక మాయ మాటలు చెప్పి గతంలో కూడా చిలకలూరుపేటలో నేను చెప్పినటువంటి మాటలు ప్రజలందరూ విన్నారు కాబట్టి అదేవిధంగా ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా మరొకసారి ప్రజలను మోసం చేయటానికి ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఏం మాత్రం కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆమె ఈ గుంటూరు పట్టణంలో ఎక్కడికి తిరుగుతున్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆమెని మరి ముఖ్యంగా మహిళలు చేదరించుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆమె చేసిన కుంభకోణాలు. ఆమె మొన్నే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయుడు నా దగ్గర ఎమ్మెల్యేకి అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం కోసం 6 కోట్ల రూపాయలని తీసుకుందని చెప్పి మరి బహిరంగంగా చెప్పారు. అటువంటి అవినీతి పరురాలు ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వచ్చి ఏ విధంగా గెలవాలని చెప్పి అనుకుంటుంది, ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలని చెప్పి అనుకుంటుంది. అమ్మా నిన్ను ఇక్కడ ప్రజలు భరించేటువంటి పరిస్థితులు లేరు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఎస్సీలు కానీ క్రైస్తవులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా 60,000 ప్రజలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. నువ్వు గతంలో నీ చిలకలూరుపేట నియోజకవర్గంలో మాకు సంబంధించినటువంటి క్రైస్తవుల సమాధి తోటను నువ్వు పగలగొట్టినటువంటి నువ్వు మర్చిపోయావేమో, మేము మర్చిపోలేదు, ఏ క్రైస్తవుడు మర్చిపోలేదు. నువ్వు నిర్దాక్షిణ్యంగా బరియల్ గ్రౌండ్ని పగలగొట్టించావు. ఆ రోజున మేము ఆ ప్రాంతానికి వచ్చి నువ్వు చేసింది తప్పు, నువ్వు కనుక మానుకోకపోతే అని చెప్పి మేము ధర్నా కూడా చేసాం అదే ప్రాంతంలో. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏ విధంగా ఇక్కడ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నువ్వు ఏ విధంగా కంటెస్ట్ చేయడానికి వచ్చావని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రజనీ గారు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ఈ రోజున మా టీడీపీ తరఫున గల్లా మాధవి గారు ప్రజలతో వెళ్తూ ఉంటే ఆమెను అందరూ కూడా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఆమెకి మంచి పేరున్నటువంటి మరి నాయకురాలు. ఏ ప్రాంతం కన్నా కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఆమెని మేము గెలిపిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. ఇటీవల చిలకలూరిపేట నుండి బదిలీ అయి వచ్చినటువంటి అవినీతి అనకొండ మంత్రి రజనీ గారు మొన్న ఎన్నికల్లో వేసినటువంటి అఫిడవిట్ ఆమె నామినేషను పూర్తిగా తప్పులు తడక అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా మేము ఇవాళ స్క్రూటినీ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ గారికి వ్రాతపూర్వకంగా కూడా తెలియపరచడం జరిగింది. ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు బదిలీ చేయించుకున్న టైం నుంచి నామినేషన్ వేసే వరకు అంతా తప్పులు తడకగానే నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల అఫిడవిట్ ఫామ్ ఏ ఫామ్ బిలో
సమర్పించినటువంటి ఎప్పుడు కూడా ఫామ్ ఏ అంటే పూర్తి సమాచారం, దానికి సంబంధించిన ఆస్తులు, దానికి సంబంధించిన ఆమెకు సంబంధించినటువంటి కేసులు, ఆమె గారికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఉంటాయి. ఆమెకు సంబంధించినటువంటి ఫామ్ బిలో అయితే క్లుప్తంగా ఉంటాయి. ఆమె అయితే అసలు ఆ ఫార్మెట్నే మార్చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్గానే ఫాలో చేయాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలమ్స్నే కొన్నిటిని ఎత్తేసింది. అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అఫిడవిట్ ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తూ ఉన్నాం. మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి, ఆమె అధికారంలో ఉంది కాబట్టి, కావలసిన వాళ్ళని ఎన్నికలకి వేసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్గా గుడ్డిగా ఆర్ఓ గారు ఆమె నామినేషన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్కి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయటం జరిగింది.